హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ వీడియోలో చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్కి మార్కింగ్ ఎలా వేయాలని నేను చూపిస్తానండి. అట్ ద సేమ్ టైం నేను చేసిన మిస్టేక్ వల్ల నా బ్లౌజ్ అంతా తప్పుడు అంటే రాంగ్ మార్కింగ్ అంతా అయిపోయింది. ఒకటికి 2-3 సార్లు వేయడం వల్ల నేను చేసిన మిస్టేక్ మీరు రిపీట్ చెయ్యరని ఉద్దేశంతో అది కూడా చూపిస్తున్నాను. అలాగే మార్కింగ్ వేయడానికి ఎలాంటి డైమెన్షన్స్ తీసుకోవాలి, ఏ డైమెన్షన్స్లో ఎటువంటి డిజైన్ అయితే వేసుకోవచ్చు అన్నది మీకు అది కూడా విత్ మెజర్మెంట్తో నేను చూపిస్తానండి. సో శారీకి బార్డర్ కనిపిస్తుంది కాబట్టి ఆ బార్డర్ని నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. బార్డర్ అంతా మనకి గోల్డ్ కలర్ బీడ్స్తో వస్తుంది కాబట్టి నేను కొంచెం ఏరియాని వదిలేసాను. సో ఇది డైమండ్ షేపు అంటే స్క్వేరే, అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండే స్క్వేర్ అనమాట. కానీ మనం స్క్వేర్ షేప్లో కాకుండా డైమండ్ షేప్లో మనం వేసుకుంటున్నాం. సో దీనికి మార్కింగ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా క్లాత్ మీద చేసుకోవద్దు. చేసుకుంటే ఇలా ఇలా అయిందనమాట బ్లౌజ్. ఎందుకంటే మార్కింగ్ కరెక్ట్గానే వచ్చింది కానీ యాంగిల్స్ అన్నవి మిస్ అయిపోయాయి. అంటే అన్నీ స్ట్రైట్గా రాలేదన్నమాట. అంటే ఒకసారి ఒక డాట్ సెంటర్లో పడింది, ఒకసారి అలా యాంగిల్ పెరుక్కుంటూ వంకరగా వచ్చేసింది. దాన్ని అరెస్ట్ చేసుకొని మళ్ళీ తీసాను. మళ్ళీ తీసినప్పుడు మళ్ళీ మిస్టేక్ అయింది. సో డైరెక్ట్గా వేయకూడదు కాబట్టి వేయడం వల్ల మిస్టేక్ జరిగిందని నేను మళ్ళీ పేపర్ మీద వేసుకొని మెజర్మెంట్స్ చెక్ చేసుకొని ఆ తర్వాత గీసుకున్నాను. 3 సార్లు గీసుకునేసరికి ఇలా తయారైందనమాట. ఎందుకు ఇలా చేశాను అంటే ఆల్రెడీ నేను ఒక హ్యాండ్ నేను ఫినిష్ చేసేసాను. సో ఆ కాన్ఫిడెన్స్తో వేయడం వల్ల అది ఇలా తయారైంది. సో ఎన్నిసార్లు వేసినా కూడా ట్రేసింగ్ పేపర్తోని మెజర్మెంట్తో తీసుకుంటేనే కరెక్ట్గా వచ్చింది. సో ఇది మీరైతే ఇలా చేయొద్దు. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకునేటట్టయితే ఈక్వల్గా రావాలి అనుకుంటే దాని యొక్క లెంత్ నేను తీసుకుంది ఆల్మోస్ట్ 7 సెంటీమీటర్స్ అనమాట. సో ఒక్కొక్క లైన్ అంటే ఈ పేపర్ A4 షీట్కి 7 అని నేను 7 బార్ తీసుకుని స్ట్రైట్గా నేను హారిజంటల్గా నేను లైన్స్ గీసుకున్నాను. సో ఒక్కొక్క లైన్కి డిఫరెన్స్ మధ్యలో 7 సెంటీమీటర్స్ ఉంది. సో 7 సెంటీమీటర్స్కి ఒక లైన్ తీసేసుకున్నాను. అలాగే నెక్స్ట్ 7 సెంటీమీటర్స్కి ఇంకొక లైను, ఆ పైన ఒక 7 సెంటీమీటర్స్కి ఒక లైన్ అంటే ఎండింగ్ అనమాట. అంటే ఈ పేపర్ యొక్క విడ్త్ ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 21 సెంటీమీటర్స్ ఉందన్నమాట. అలా 7 సెంటీమీటర్స్ తీసుకున్నాక మధ్యలో ఉండే స్పేస్ని నేను 3.5కి నేను మళ్ళీ హాఫ్ కింద కట్ చేసుకున్నాను. సో అది సెంటర్ పాయింట్ అని నాకు ఐడెంటిఫికేషన్ అనమాట. 3.5 అంటే అక్కడ నాకు ఒక జంక్షన్ అన్నది వస్తుంది. సో ఈ యొక్క స్క్వేర్ బాక్స్లో డైమెన్షన్స్ ఎలా ఉంటాయి అంటే లెంత్ అంటే లోపల ఉండే డయాగ్నల్స్ అన్నవి 7 ఉంటుంది, సైడ్స్ అన్నవి 5 సెంటీమీటర్స్ వచ్చేలాగా నేను కట్ చేసుకున్నాను. సో మీకు ఈ డిఫరెన్స్ తెలియడం కోసం అన్నీ స్ట్రైట్ లైన్లే కాకుండా కొంచెం జిగ్జాగ్గా లైన్స్ వేసుకున్న, హాఫ్ లైన్స్ వేసుకుంటే మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఒక స్క్వేర్ని అన్నది గీసుకోవాలండి. అంటే కొలుచుకునేటప్పుడు 7 సెంటీమీటర్స్ ఉండాలి, కట్ చేసేటప్పుడు డయాగ్నల్గా కట్ అయ్యి ఇంటర్సెక్షన్ వచ్చేటప్పుడు 5 సెంటీమీటర్స్ వచ్చేలాగా మనం గీసుకుంటే ఇలా చెక్స్ బాక్స్ అన్నది రెడీ అవుతుంది. ఈ యొక్క బాక్స్ 4 సైడ్స్ అంటే స్క్వేర్ కాబట్టి 4 సైడ్స్ 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే ఈ కార్నర్ 5, ఈ కార్నర్ 5, ఈ కార్నర్ 5, అలా అన్ని కార్నర్స్ 5 వస్తుంది. లోపల లెంత్ 7 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే బ్రెడ్త్ కూడా 7 సెంటీమీటర్స్. ఈ డైమెన్షన్స్ వచ్చేలాగా మీరు కానీ స్కేల్తో ముందే పేపర్ మీద కనుక గీసుకుంటే ఏవైతే ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయో అంటే జంక్షన్స్ అనమాట, ఎక్కడైతే 2 లైన్స్ ఉన్నాయో అవి స్ట్రైట్గా వస్తాయి. నేను చేసింది ఏంటంటే అన్నీ కరెక్ట్గానే వచ్చాయి కానీ వంకరగా వచ్చాయి అనమాట. అంటే ఒక పువ్వు వేస్తే పక్కన పువ్వు దానికి ప్యారల్గా రాకుండా కొంచెం పైకి ఇంకొంచెం పైకి అలా వంకరగా వచ్చాయి. సో అది నేను క్లాత్ మీద డైరెక్ట్గా వేసుకోవడం వల్ల జరిగిన మిస్టేక్. సో ఇలా పేపర్ మీద వేసుకుని మీరు బాగా ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే ట్రేసింగ్ పేపర్ మీద వేసుకొని దానికి ఇలా కన్నాలతో హోల్స్ చేసుకొని ట్రేసింగ్ పౌడర్తో వేసుకోవడం అన్నది ఒక పద్ధతి. అది కష్టమైన పద్ధతి. బొటిక్ వాళ్ళు అయితే చాలా ఈజీగా చేస్తారు. ఇంట్లో చేసుకునేటట్టయితే నేను ప్రిఫర్ చేసేది ఈ వైట్ కార్బన్ అండి. వైట్ కార్బన్ మనం ఎగ్జాక్ట్గా ప్లేస్లో పెట్టుకుని నేను సెంటర్గా చూసుకునేది ఏంటంటే బార్డర్ ఒక బేస్ అనమాట. బార్డర్ తగ్గట్టుగా చూసుకొని ఈ పేపర్ని కూడా ఫిక్స్ చేసుకొని ముందు ప్రిలిమినరీగా నేను ముందు బాక్సెస్ అన్నీ గీసేసుకున్నాను. ఇప్పుడు జరిగిన మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ 2 టైమ్స్ రాంగ్గా గీసుకొని థర్డ్ టైం పర్ఫెక్ట్గా గీసినప్పుడు
అన్నీ ఒకేసారి పడిపోయి చాలా క్లమ్జీ అయిపోయిందనమాట. అసలు నాకేం అర్థం కాలేదు ఏ లైన్ కరెక్టా అన్నది. సో, అందుకని ఏదైతే కరెక్ట్ అవుతుందో ఆ జంక్షన్స్ దగ్గర అలా సర్కిల్స్ కింద వేసుకున్నాననమాట. అంటే ఆ లైనే కరెక్టు, ముందేసినవి తప్పు, వాటిల ప్రకారం డిజైన్ వేయకూడదు అనే ఉద్దేశంతో నేను అన్ని ఇలా సర్కిల్స్ అంటే ఏ జంక్షన్స్ ప్రకారం సర్కిల్స్లో అలా పెట్టుకున్నాం. ఆల్రెడీ ఒక హ్యాండ్ స్టిచ్ చేశానండి. దానికి సంబంధించిన షార్ట్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను కూడా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైను మీకు హెవీ బ్రైడల్ డిజైను ఇలా కనుక వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వీడియోస్లో వర్క్ ఎలా చేయాలని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్ యూ.